హాయ్. ఈరోజు నా యొక్క హెలికాప్టర్ బృందం వారు నన్ను పైనుంచి ఇక్కడికి దింపారు. ఇప్పుడే హెలికాప్టర్ వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ భయంకరమైన అడవుల్లో నేను మీకు ఎలా జీవనం సాగించాలనేది నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఈ అడవుల్లో సాధారణంగా ఇవి భారతదేశంలోనే అత్యంత భయంకరమైన అడవుల్లో ఒక అడవి ఇది. ఈ అడవిలో సాధారణంగా మెలకువలు తెలియక చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు మీరు ఎలాగ జీవనం సాగించాలి, ఇలాంటి అడవుల్లో ఉన్నప్పుడు మీరు ఎలా బ్రతకాలనేది నేను చూపిస్తాను. నాతో పాటు రండి. నాతో పాటు నా కెమెరా బృందం వారు కూడా నాతో వస్తున్నారు. కమాన్. మీరు చూస్తున్నారుగా ఈ అడవులు. సాధారణంగా ఇటువంటి అడవుల్లో ఎవరైనా తప్పిపోతే ముందు వారు చేసే పని ఏంటంటే వాళ్ళు ఒక దిశను నిర్దేశించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా వెళ్ళిన క్రమంలో తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతారు. అలా కాకుండా మనం ఒకవైపు వెళ్తున్నప్పుడు సాధారణంగా ఇలా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక కొమ్మని మీరు ఇలా ఇరుచుకున్నట్లయితే అది మీకు కొంత దూరం కనబడుతుంది. అలా ఒక్కొక్క కొమ్మని విరుచుకుంటూ మీరు రావాలన్నమాట. చూసారుగా దానికి దీనికి ఎంత తేడాగా ఉందో. అదేవిధంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సాధారణంగా ఈ అడవుల్లో తప్పిపోయిన వారు చాలామంది ఆహారం లేక నశించిపోయేవారు, ఆహారం లేక చచ్చిపోయేవారు అనేక మంది ఉంటారు. ఇక్కడ నీటిని ఆహారాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని. కానీ ఈరోజు నేను మీకు ఆ మెలకువలు నేర్పించబోతున్నాను. నాతో పాటు రండి. మీరు చూస్తున్నారుగా ఇటువంటి ఓడలు సాధారణంగా ఈ అడవుల్లో కనిపిస్తాయి అన్నమాట. వీటిని భారతీయ సైనిక దళం వారు యుద్ధ సమయంలో తింటూ ఉంటారు. ఎందుకంటే అవి వాళ్ళ దృష్టి యుద్ధం మీద మాత్రమే కేంద్రీకరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే ఇవి మనం ఇప్పుడు తిన్నట్లయితే వీటిని వేడి నీటిలో వేసుకుని మాత్రమే తినాలి. మామూలుగా తిన్నట్లయితే చర్మం మొద్దుబారిపోయి మనం స్పృహ తప్పి కోల్పోయే ప్రమాదం ఉంది. సో వీటిని మనం ఇక్కడే వదిలేద్దాం. రండి. ఈ మొక్కలు ఇవి భారతదేశంలో దొరికే సపోటా చెట్లు అంటారనమాట. వీటిని ఈ చెట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాలు తీస్తున్నప్పుడు చూడండి, ఆకు తుంచుతున్నప్పుడు ఈ పాలు అనేవి వస్తాయి. ఈ పాలు కళ్ళల్లో పడితే చాలా ప్రమాదం. అలాగే చూసారా, మీరు చూస్తున్నారు, ఇదిగో ఈ పాలు ఎలా వస్తున్నాయో. ఈ కాయలోంచి ఈ పాలు వచ్చినప్పుడు మనం తినకూడదు. పండిన తర్వాత తినాలి. ఇప్పుడే తింటే నోరు పొక్కుపోయి నాలుక మొత్తం మందమారిపోయి రుచిని కోల్పోతుంది. సో రండి. ఇలాంటి దుర్భేద్యమైన అడవుల్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎదుర్కొనే ముఖ్యమైన పెద్ద పరిస్థితి ఏంటంటే ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి, ఎలాంటివి గమనించుకోవాలనేది చూపిస్తాను. రండి. సాధారణంగా భారతదేశంలో చాలామంది సగానికి పైగా వెజిటేరియన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయిపోయారు. ఇదివరకు పూర్వకాలం 100 సంవత్సరాల క్రితం దుంపలు తిని వాళ్ళ జీవితాలను వాళ్ళు చాలా బాగా దృఢంగా ఉండేవారు అన్నమాట. శారీర దారుఢ్యంలో నెంబర్ 1గా నిలిచిన భారతదేశంలో కేవలం దుంపలు తిన్నారు. మీరు చూస్తున్నారు, చూడండి ఇదిగోండి మీరు చూస్తున్నారు. ఈ రకమైన ఇలాంటి పువ్వు కలిగి ఒక నిదానంగా ఎదుగుతున్న మొక్క ఏదైతే ఉందో చూసారా, అది కేవలం ఒక దుంప మొక్క. ఆ దుంపని ఎలా తీయాలి, ఎలా చూడాలి అని నేను చూపిస్తాను. చూడండి. సాధారణంగా ఇవి తినడం వల్ల ఆకలి అనేది తక్కువగా వేస్తుంది, పని కూడా ఎక్కువగా చేయగలం. ప్రోటీన్లు అనేవి ఈ సమయంలో నాకు చాలా అవసరమైన పని. ఇదిగో చూస్తున్నారు ఇదిగో దుంప. ఈ దుంప కేవలం ఇలాంటి దుంపలే తినే భారతదేశంలో అనేక మంది. ఇదిగో ముందు ఇదంతా తీసేయాలి. కేవలం ఈ తెల్లదనం ఉంది చూసారా, ఈ దుంపనే అనేక మంది ఇండియాలో తిని చాలా బలంగా తయారవుతున్నారు. నాకైతే ఈ సమయంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను అనేక దూరం ప్రయాణం చేయాలి. నాకు ప్రోటీన్లు చాలా ముఖ్యం. సో నేను కూడా దీన్ని తినబోతున్నాను. ఇది చూడడానికి చాలా బాగున్న
రుచిని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ సమయంలో నాకు రుచి కంటే ప్రోటీన్లు చాలా ముఖ్యం. ఎందుకంటే నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. మీరు చూస్తున్నారు, ఇది చాలా బాగుంది అనుకుంటారు, కానీ కొంచెం నాతో పాటు ఉంచుకుంటాను, నాకు మార్గం మధ్యలో ఉపయోగపడచ్చు. ఇలాంటి చెట్లు ఇవి బాగా బాగా పెద్ద భారతదేశంలో దొరికే మామిడి చెట్లు అనమాట. ఈ చెట్లతో ఏటా లక్షలాది మంది మామిడికాయలు కోసుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. అయితే సాధారణంగా వాళ్ళు చేసే పని ఏంటంటే కోసినప్పుడు ఎంతో విరివిగా ఉన్న చెట్లనే కోస్తారు. కానీ ఈ అడవిలో ఉన్న ఈ చెట్టు వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మీరు చూస్తున్నారుగా, చెట్టు ఎక్కడికక్కడ విడిపోతూ ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కాడలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి చాలా విషపూరితమైనవి, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఇవి మన నాలుక మీద పడితే ఆ విష ప్రభావంతో మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. సో మనం వీటి జోలికి వెళ్ళొద్దు, ఇక్కడే వదిలేద్దాం. వచ్చేయండి. ఈ నేలల్లో తేళ్ళు పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో అనేక మంది ఏటా తప్పిపోయిన వారు పాము కాటు వల్ల చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మార్గాన్ని నిర్దేశించుకోవాలి, లేకపోతే మీ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. రండి. అది మీరు చూస్తున్నారుగా, అక్కడ ఆ మొక్క, చిన్న మొక్క కనబడుతుంది. అది భారతదేశంలో దొరికే అరుదైన జాతి మొక్క అనమాట. ఆ మొక్క యొక్క వేరు భాగంలో ఉండే దుంప చాలా 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 అరుదైన దుంప. అటువంటి దుంపను మన పూర్వీకులు అనేక మంది తిని వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేవారు. అయితే ఈ దుంపని భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో తినాలంటే కొన్ని వేల రూపాయలు వాళ్ళు హోటల్లో ఖర్చు చేసి తినాల్సి వస్తుంది. అయితే నేను ఆ దుంప ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. మీరు చూస్తున్నారుగా, ఈ దుంపను, ఈ యొక్క చెట్టును గుర్తించేది ఎలాగంటే చెట్టు యొక్క పై భాగంలో పచ్చని ఈ ఆకు ముదురు గోధుమ రంగులో కనబడుతుంది. అలాగే ఈ చెట్టు ఇంతకన్నా హైట్ ఎదగదు, ఇంతే ఉంటుందన్నమాట. దీని వేరు భాగంలో అంటే ఒక్క చెట్టుకి ఒక దుంపే ఉంటుంది. ఈ భాగంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దుంప అనేది ఉంటుంది. అది ఎక్కడుందో చూద్దాం. సో ఇటువైపు లేదనమాట, ఉంటే దాని పై భాగం వెంటనే కనబడుతుంది. ఇటువైపు లేదు, చూసారా? ఇదిగో నేను చెప్పానే పై భాగం కనబడుతుందని. ఇలా దుంప పై భాగంలో కనబడిన వెంటనే మనకి ఇది ఇక్కడ ఉన్నట్టు మనం గుర్తించాలన్నమాట. చూస్తున్నారుగా, ఈ దుంప ఈ ఎరుపు రంగులో, పై భాగంలో ఎరుపు రంగులో ఉండి లోపల భాగం తెల్లగా ఉంటుందన్నమాట. సాధారణంగా ఈ దుంపలు తీసే క్రమంలో అనేక మంది చేసే పొరపాటు ఏంటంటే ఒకచోటే వెతికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాదు, చెట్టు చుట్టూరు వెతకాలి. మొక్క చుట్టూరు ఏదో ఒక దగ్గర దుంప అనేది ఖచ్చితంగా దొరుకుతుందనమాట. ఇదిగో నేను చెప్పాను చూసారా, ఈ దుంపే. ఈ దుంపలో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయన్నమాట. ఇటువంటి దుంపలు తిన్న వారికి ప్రయాణం బాగా కొనసాగుతుందన్నమాట. ఎక్కువ దూరం నడిచేవారు పూర్వకాలంలో ఈ వాహనములు ఏవి లేని సమయంలో ఈ దుంపలు తిని అనేక మంది కొన్ని వందల కిలోమీటర్ల కాలినడకన వెళ్ళిపోయేవారు అన్నమాట. చూసారుగా, నేను చెప్పానుగా, పై భాగం ఎరుపు రంగులో ఉంటుంది, లోపల మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. అయితే దీనిలో వచ్చే ఒక చిన్న ప్రమాదం ఏంటంటే ఈ దుంపని చాలామంది ఉడికించి తింటారు. ఉడికించి తింటే ప్రోటీన్లు పోయి నిష్ఫలం అయిపోతుంది. సో ఈ దుంపని ఎంత ఉన్నదని మొత్తం తినేయకుండా కొంచెమే తినాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం కొంచెం తింటూ ఉండాలి. ఒకేసారి తిన్నట్లయితే మనం ఏమవుతుందంటే మత్తు కలిగి పడిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో నేను కొంచెమే తింటాను. బాగుంది.
అందుకనేమో మన పూర్వీకులు దీన్ని ఎంత అలాగే ఇష్టపడేవారు. చాలా బాగుంది. రండి, ఇంకొంచెం ఉంది, దీన్ని నేను దాచుకుంటా, తర్వాత తింటాను. ఇలాంటి చోట్ల సాధారణంగా ఏం జరుగుతుందంటే అటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, చాలామంది దారి అనుకుని అడవిలోకి వెళ్ళిపోతుంటారు, అడవి అనుకొని వేరే మార్గంకి తప్పిపోతారు. ఇటువంటి సమయంలో ఏ దారి ఎటుందో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది, నేను చూపిస్తాను. ముందుగా ఒక పొలం తీసుకోండి. ఇలా తిన్నగా ఉన్న ఒక పుల్లని తీసుకొని ఎండ సూర్యుడు ఏ భాగంలో అయితే పడుతున్నాడో అక్కడ ఈ పుల్లని ఇలా గుచ్చండి. గుచ్చితే దాన్ని నీడ పడుతుంది చూసారా, దాన్ని నీడ పడే భాగంలో పైన అడ్డంగా ఒక పుల్లను పెట్టండి. ఇలా పెడుతున్న క్రమంలో ఈ పుల్ల ఒకవైపు చూపిస్తుంది, ఒకవైపు మార్గాన్ని చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి. సో ఇలా వెళ్ళాలన్నమాట, ఇలా వెళ్దాం. సాధారణంగా ఎటువంటి ఉపాయాలు మనం కలిగి ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా మనం ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదిగో మీరు చూస్తున్నారా, భారతదేశంలో దొరికే అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఇది అనమాట. మీరు చూడండి, కొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి, కొన్ని పచ్చ రంగులో ఉన్నాయి. వీటిని పచ్చిమిర్చి అంటారనమాట. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ఎవరి మీద ఎవరి కోపమైనా ఎక్కువగా ఉంటే కూరల్లో ఎక్కువగా వేసేది ఇదే. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీటిని మనం ముట్టుకోకపోవడమే మంచిది. రండి, ఇటువంటి అడవుల్లో ప్రయాణించేటప్పుడు కేవలం మన దృష్టి అంతా మార్గం మీదే కాదు, ఎటువంటి చుట్టూ ఉన్న వాటి వైపు కూడా చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క మృగము ఎటువంటి వస్తుందో మనకు తెలియదు. సో మన మార్గాన్నే కాదు, మన యొక్క ఆలోచనలు కూడా దగ్గర పెట్టుకోవడం మంచిది.